దేవుడు మానవునితో మాట్లాడటానికి ప్రతిదినము ఆశపడుతూ ఉంటాడు. నీతో నాతో ముచ్చటించటానికి, నీ బ్రతుకులో ఒక శ్రేష్టమైన జీవితమును అభ్యసించాలి, ఉన్నత శిఖరములను ఎక్కాలి, ఉన్నత ఆశీర్వాదాలు పొందుకోవాలి, నీ బ్రతుకు ఫలభరితముగా ఉండాలి అన్నదే దేవుని ఇచ్చ, దేవుని కోరిక. మీరు బహుగా ఫలించటం దేవునికి ఇష్టం. మీరు బహుగా ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టం. ఎందుకు అంటే నీ బ్రతుకు బాగుపడితే దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి. నీ జీవితంలో అద్భుతములు జరిగితే దేవునికి మహిమ జరుగుతుంది కాబట్టి. దేవునికి మహిమ కలగటానికైనా నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఆయన అద్భుతాలు చేయాలి అనే ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట శక్తి కలిగినది. సూర్యుడా నీవు నిర్మింపబడు, చంద్రుడా నువ్వు నిర్మింపబడు, ఆకాశమా నీవు నిర్మింపబడు అని పలికి పలకగానే అవి నిర్మాణము జరిగినవి. ఆరిన నేల కలుగుగాక అనగానే ఆరిన నేల కలిగెను. దేవుని నోట నుండి ఏ మాట బయటకు వచ్చినా అది అద్భుతమును చేసినది. ఈ రాత్రి అదే మాట నీతో నాతో ప్రతిదినము మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆ మాట శక్తి కలిగినదిగా నీ కుటుంబమును, నా కుటుంబమును కట్టాలి అని ఆశపడుతున్నాడు, బాగు చేయాలని ఆశపడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నారు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో సంభాషిస్తూ కొద్ది దినములు ఆయన గడిపి ఆలస్యము చేసినందువల్ల ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీయులు, అయ్యో ఐగుప్తు దేశము నుండి ఇంతవరకు నడిపించిన ఈ మోషే ఏమైపోయాడో తెలియదు. అహరోను మమ్ములను పాలు తేనెలు ప్రవహించే దేశమునకు మేము చేరునట్లు బంగారపు దూడను చెయ్యి, విగ్రహమును చెయ్యి. ఐగుప్తులలో విగ్రహములను ప్రభువులుగా మొక్కారు. మాకు ప్రభువు సజీవుడు ఉన్నాడో లేదో తెలియదు, మోషే లేడు, మాకు ఎవరు కావాలి? విగ్రహము కావాలి, బంగారు ప్రతిమ కావాలి. దేవుడు నొచ్చుకున్నాడు, దేవుడు బాధపడ్డాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో ఉండటానికి ఇష్టపడలేకపోయాడు. ఆ సందర్భములో మోషే తన గుడారమును లేపి వాళ్ళేమో బయటకు వెళ్ళి ఆ గుడారమును వేసి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాడు. దేవునితో మాట్లాడాలి. దేవా, నీ సన్నిధి లేకుండా మేము అడుగు ముందుకు వేయలేము. నీవు మాతో రాకుండా మేము పాలు తేనెలు ప్రవహించే దేశమునకు చేరలేము. నువ్వు మాతో రా అయ్యా, మమ్ము క్షమించయ్యా, మా ప్రజలను క్షమించయ్యా. వారు ఇన్ని అద్భుతములు చూసినా, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసినా వారు విగ్రహముల వైపు మరలిన వారు, విగ్రహములను పూజించిన వారు, విగ్రహమును సిద్ధము చేసి డాన్సులు వేసుకుంటూ లోకానుసారముగా చిందులేసిన వారు. క్షమించయ్యా, నువ్వు మాతో రావాలి, నీ సన్నిధి మాతో రావాలి అని ప్రత్యక్ష గుడారములోనికి దైవజనుడు దేవునిని కలుసుకోవటానికి వెళ్ళి అది దేవునిని కలుసుకునే గుడారము అని పేరు పెట్టి దేవునితో గోజాడుతూ బ్రతిమిలాడుతూ ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు, బలవంతుడు, బహుశూరుడు మేఘము రూపములో, మేఘ స్తంభముగా ఆ గుడారము దగ్గరికి దిగి వచ్చాను. హల్లెలూయా! ఏ రూపములో వచ్చాను? మేఘ స్తంభములో గుడారము దగ్గరకు వచ్చి ఎక్కడ నిలబడ్డాడంటే ద్వారము దగ్గర నిలబడ్డాడు. నీ మందిరమునకు ఇంత చక్కని ద్వారం ఉంది, అవునా కదా? ఈ ద్వారము గుండా నువ్వు ఈ మందిరములోనికి ప్రవేశిస్తున్నావు కదా, ఆ ద్వారము దేవుడు అంటే ఎంత శ్రేష్టమైనది. ఆ ద్వారము దగ్గర దేవుడు మేఘ స్తంభముగా నిలబడ్డాడు అంటే ఎంత గొప్ప అద్భుతం అది.
దేవుని మందిరానికి దేవుడే ద్వారమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆలయమునకు దేవుడే ద్వారమై ఉన్నాడు. నీవు ఆయన గుండానే లోపలికి వస్తున్నావు. ఎంత అద్భుతం ఇది. అందుకనే బహుశా కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారులారా లోపలికి రండి. ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు, ఎందుకు దీవించబడుతున్నారు అంటే ఆయన మందిరమునకు, ఆయన గుడారమునకు, ఆయన ఆలయమునకు ఆయనే ద్వారమై ఉన్నాడు కాబట్టి.